కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణం కారణంగా తాము రోడ్డున పడ్డామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆటో డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. ఉదయం నుండి గిరాకీ లేక నిరాశతో ఇంటికి వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలానే ఉంటే కుటుంబంతో సహా రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ప్రవేశపెట్టిన మహాలక్ష్మి స్కీమ్ బాగానే ఉంది, కానీ కాకపోతే దీనివల్ల మా ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. ఇల్లు గడవడానికి చాలా కష్టంగా మారింది. దీనివల్ల గవర్నమెంట్ ఆలోచన చేసి ఆటో డ్రైవర్లకు ఏమైనా ఆర్థికంగా ఏమైనా ఉన్నట్లుగా చూడాలని చెప్పేసి మేము కోరుతున్నాము. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు పెట్టిరు, మా లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డారు. తగిన మా మహాలక్ష్మి స్కీమ్స్ మొత్తమే రద్దు చేసి మా ఆటో డ్రైవర్లకు ఏం సహాయం చేయకున్నా సరే మొట్టమొదటిసారిగా మాకు ఏదో